ఉక్రెయిన్ యుద్ధం ప్రారంభమై 3 ఏళ్ళు పూర్తయింది. ఆ మొదట్లో రష్యాకి సంబంధించిన కొంతమంది ప్రజలు అందరూ కూడా దాదాపుగా 190 మంది కూడా దాన్ని సమర్థిస్తూనే పోస్టులు పెట్టారు, బాగా ప్రైజ్ చేస్తూ వచ్చారు. ఆ తర్వాత ఒక 6 నెలలు ఏడాది పోయాక వాళ్ళ సైన్యం చనిపోతున్నప్పుడు అయ్యో ఇదేంటి అని బాధపడతా పోస్టులు పెట్టారు. దాన్ని అప్పుడు రష్యన్ ప్రభుత్వం తప్పుపట్టింది. ఆ తర్వాత కొన్నాళ్ళు పోయేటప్పటికి అసలు యుద్ధం వల్ల ఎవరికి ప్రయోజనం అన్నటువంటిది కొంతమంది మాట్లాడమే చేస్తారు. సాధారణంగా ఎక్కడైనా రెవల్యూషనరీ మాటలు మాట్లాడేది కమ్యూనిస్టులు. ఇప్పుడు కమ్యూనిస్ట్ ప్రభుత్వం మీదనే మరి కొంతమంది కమ్యూనిస్టులు వ్యతిరేకంగా పోస్టులు పెట్టేటప్పుడు అట్లాంటి వాళ్ళని అరెస్టులు చేయమంది. అట్లాగే 400 మందిని అరెస్ట్ చేశారు దేశద్రోహం కేసులకి. ఇది విచిత్రం. అయితే ఇదే గొప్ప విచిత్రం అనుకుంటే యుద్ధం జరుగుతున్న సందర్భంలో బ్రిటన్లో ఏ యుద్ధం జరగట్లేదు. శరణార్థులు, చొరబాటుదారులు అక్కడ ఉన్నటువంటి ఆడపిల్లల్ని అత్యాచారాలు చేయడం, ఒక లవ్ జిహాద్ లాంటి పనులు చేస్తున్నటువంటి సందర్భంలో వాళ్ళందరూ వాళ్ళ పిల్లల యొక్క రక్షణకి ఇతర దేశాల నుండి అలసి వచ్చిన వాళ్ళ వల్ల మా పిల్లలకి భద్రత కరువు అయిపోతుందంటే ఉద్యమిస్తే అలా మాట్లాడినటువంటి వాళ్ళ మీదన ఏది వర్గ వైషమ్యాలను రెచ్చగొడుతున్నారు అన్నటువంటి పేరుతో కేసులు పెట్టినటువంటి వైనం ఏదైతే ఉందో ఇవి 3000 అట. ఏకంగా 3000 కేసులు పెట్టారట. అది బ్రిటన్ పౌరుల మీద. ఇది ఇప్పుడు సంచలనం అవుతోంది.